చరిత్రలో ఎవ్వరూ టచ్ అయిన ఆ మ్యాజిక్ నెంబర్ని ఆయన దాటిశారు. ఎవరు అనుకుంటున్నారా? ఇంకెవరు, మన ఎలాన్ మస్క్. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనర్. అబ్బో, ట్రిలియన్ అంటే ఏదో చిన్న నెంబర్ అనుకోకండి. 11 సున్నాలు కాదు, అదొక దేశం ఎకానమీ. సౌత్ ఆఫ్రికాలో పుట్టిన ఈ 54 ఏళ్ల మనిషి ఇప్పుడు ప్రపంచంలోని 22వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అంట. 15 దేశాల జీడిపిలు ఒక్క ఎలాన్ మస్క్ నెత్తి మీదే పెట్టుకుని తిరుగుతున్నాడు. మరి ఈ సంపద ఎంత పవర్ఫుల్ అంటే మస్క్ తలుచుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక్కరి అకౌంట్లోకి ఈజీగా 12,000 చొప్పున పడేయగలడు. అంతేకాదు, అమెరికాలో 25 లక్షల విల్లాలు కొనియగలడు. అసలు 6 ఏళ్ల పాటు ప్రపంచ పేదరికాన్నే తుడిచేయగలడట. మరి ఇంత ఉండి కూడా ఏం చేస్తున్నాడు పాపం? అతనికి ఇల్లు లేదు, లగ్జరీ కార్ల మీద ఇంట్రెస్టే లేదు. మనమైతే ఒక్క కొత్త ఐఫోన్ రాగానే స్టేటస్ పెట్టేస్తాం. ఆయనేమో ఏకంగా ప్రపంచంలోని అందరికీ ఐఫోన్లు గిఫ్ట్గా ఇచ్చేయగలడు. కానీ ఏం చేస్తాం, ఆయన ఫోకస్ అంతా మార్స్ మీద. 2 ఏళ్ల క్రితం టాప్ 5లో ఉండి 4 బిలియనీర్లతో కలిసి కబుర్లు చెప్పిన మస్క్ ఇప్పుడు వాళ్ళందరినీ వాళ్ళ స్థాయిలోనే వదిలేసి 100 రెట్లు ఎత్తుకు ఎగిరిపోయాడు. వాళ్ళకి ఈయనకి ఇప్పుడు పోలిక కూడా లేదు. అదొక వేరే లోకం, ఇదొక వేరే లెవెల్. ఇప్పుడు ఇన్వెస్టర్లు ఎలాన్ మస్క్ షేర్లు కాదు, ఆయన విజన్ని కొంటున్నారట. దీన్నే ఎలాన్ ప్రీమియం అంటున్నారట. కొందరు అంటారు ఇంత డబ్బు ఒకటి చేతిలో ఉండడం ప్రమాదం అని, మరికొందరు అంటారు ఇదే భవిష్యత్తుకు పునాదని. మస్క్ అంటే కేవలం డబ్బు కాదు, ఒక ఐడియా. ఆ ఐడియాలు వెంటే ఈ $1 ట్రిలియన్ పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. అందుకే అంటారు ఆ ఆలోచనలో పదునుంటే ఆకాశం కూడా తక్కువైపోతుంది అని. మరి మీరేమంటారు? మస్క్ దగ్గర ఇంత డబ్బు ఉండడం మన భవిష్యత్తుకు మంచిదే కాదా? కామెంట్ బాక్స్లో చెప్పేయండి.